యూట్యూబ్ మిత్రులకు స్వాగతం, నమస్కారం. శరన్నవరాత్రి సందర్భంగా మూక పంచశతిలోని కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. మొదట ధ్యాన శ్లోకం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. అమ్మవారి కటాక్ష స్తోత్రం ఇది. నీలోత్పలేన మధుపేన చ దృష్టిపాతః కామాక్షి తుల్యైతి తే కథమామనంతి శైత్యేన నిందతి యదన్వహమిందుపాద పాదోరుహేణ యదసౌ కలహాయతే చ. అమ్మా, కవులు కొందరు నిన్ను నీ చూపును నల్ల కలువలతోనూ తుమ్మెదతోనూ సమానమని చెబుతున్నారు. అది ఎలా పొసగుతుంది? కలువల చెలికాడైన చంద్రుణ్ణి చల్లదనం విషయంలో నీ కటాక్షాలు నిందిస్తూ ఉంటాయి. సొగసు విషయంలో తుమ్మెదలకు ప్రియాలైన కమలాలతో అవి నిత్యము కలహిస్తూనే ఉంటాయి కదా. ఇలాంటి చమత్కార స్తుతి సాహిత్యంలోనే కాదు, కావ్య సాహిత్యంలోనూ అరుదు అంటున్నారు. దీన్ని వ్యాఖ్యానం రాసినారు కుప్పా వెంకట కృష్ణమూర్తి గారు. కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం తే నీలోత్పలం నిరవశేషగతాభిమానం ఆగచ్చ తత్పరిసరం శ్రవణావతంస వ్యాజేనను నమభయార్థనమాతనోతి. అమ్మా, నీ కనుచూపుతో చేసిన యుద్ధంలో సంపూర్ణంగా ఓడిపోయిన నల్లకలువ ఇక గతి లేక అభిమానమంతా వదిలేసి శ్రవణావతంసమనే మిషతో నీ కనుల దగ్గరకు చేరి అభయాన్ని ప్రార్థిస్తోంది. ఇది నిశ్చయం అని అంటున్నారు కవి. తర్వాత శ్లోకం. మారద్రుహా మకుటసీమనిలాల్యమానే మందాకనీ పయసితే కుటిలం చరిష్ణు కామాక్షి కోపరభసాద్బలమానమీన సందేహమంకురయతి క్షణమక్షిపాతః. అమ్మా, మన్మథద్రోహి అయిన శంకరుడు గంగను శిరస్సున దాల్చి లాలించే సమయంలో కోపావేశం చేత కుటిలమై చరించే నీ కటాక్షం ఆ గంగా ప్రవాహంలో వాలున పడిపోతూ చటుక్కున వెనుకకు మరలే మీనమేమో అన్న సందేహాన్ని తక్షణమే మొలకెత్తిస్తోంది. నీ కోపావేశం చేత కుటిలమై చరించే నీ కటాక్షం ఆ గంగా ప్రవాహంలో వాలున పడిపోతూ చటుక్కున వెనుకకు మరలే మీనమేమో అన్న సందేహాన్ని తక్షణమే మొలకెత్తిస్తోంది. నిజమే మరి. ముందుగా వట్టి సన్యాసి శంకరుడుండగా తను ఉపచారాలు చేసి పలుమార్లు తన కోసం శంకరుని కోసం పలుమార్లు పాటలు పడినప్పుడు పింకం పూని మన్మధుడిపై పెట్టరేగి అతనికి అపకారం చేసిన ఈ దొర ఇప్పుడు వేరే ఆవిడను నెత్తిన పెట్టుకున్నాడంటే అమ్మ తాను కోపగించి చూపు త్రిప్పుకోవటంలో ఆశ్చర్యమేమీ ఉంది. ఈ భావమంతా మారద్రుహ అన్న పదంలో కవి ఇమిడించి ఉంచాడు అని వ్యాఖ్యానం రాశారు కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. ఇప్పుడు ఇది మందస్మిత శతకంలో ఇంకొక శ్లోకం. బద్ధామో వయమంజలిం ప్రతిదినం బంధచ్చిదే దేహినాం కందర్పాగమతంత్రమూలగురవే కళ్యాణకేళీ భువే కామాక్ష్యా ఘనసారపుంజరజసే కామద్రుహశ్చక్షుషాం మందారస్తవక ప్రభాదముషే మందస్మితజ్యోతిషే. మదనద్రోహి నేత్రాలకు పచ్చకర్పూరపు పొడి. ఆయన విషయంలో మదనవేదానికి ఆదిమ ప్రవక్త. మందార గుచ్చాల కాంతి గర్వాన్ని తొలగించేది, శుభాలకు విలాస స్థానము, జనులకు జన్మబంధాలను ఊడగొట్టేది. అయినా శ్రీ కామాక్షి మాత యొక్క చిరునవ్వుల వెలుగునకు మందస్మిత జ్యోతిష్నునకు సంతతము చేతులు జోడిస్తున్నాము. ఆనందమయమైన మందస్మితాన్ని జ్యోతిష్గా భావన చేయటం ఉత్తమోత్తమం. ఆనందమయమైన ఆ పైన ఆనందపరవశుడైన కవి భక్తుడు ఆనందముద్రాంకితమైన అంబ మదహాసాన్ని అనేక విచిత్ర రీతుల్లో సంభావించారు. తర్వాత శ్లోకం. ఆశంకే తవ మందహాసలహరి
మన్యాదృశీం చంద్రిక ఏకాంబరేశ్వర కుటుంబిని ప్రతిపదం యస్యాః ప్రభా సంగమే వక్షోజాంబురుహేన తే రచయతః కాంచిత్తశాం కౌత్మలి మశ్యాం పోరుహమంబకించ శనకైరలంబతే పుల్లతాం. అమ్మా ఏకాంబరేశ్వర కుటుంబిని, నీ మందహాసాన్ని ఒక విచిత్రమైన వెన్నెలగా నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఈ నీ చిరునవ్వు వెన్నెలలో మునిగి కూడా నీ వక్షోజాలనే కమలాలు వాడిపోవటం లేదు. అంతేకాదు, నీ ముఖ కమలం దానివల్ల క్రమంగా విసిస్తూనే ఉంది. ఇదే భక్తిలో నడిచిన మరో శ్లోకం. జానీమో జగదీశ్వర ప్రణయిని త్వన్మందహాస ప్రభాం శ్రీకామాక్షి కుముద్వతీమభినవామేషాయతః సర్వదా. ఆప్యేందోరవలోకనే పశుపతేరభ్యేతి సంఫుల్లతాం తంద్రాలుస్తదభావయేవ తనుతే వైపరీత్యక్రమం. మా జగదీశ్వరి ప్రణయిని, నీ చిరునవ్వును కొత్త రకపు కలువగా నేను భావిస్తున్నాను. మరి నీ నవ్వు ఈశ్వరుడి ముఖం అనే చంద్రుడిని చూడగానే వికసిస్తోంది. ఆ చంద్ర దర్శనం లేనప్పుడు అది శోభ దక్కి ముడుచుకొని వెలవెలపోతోంది కదా. అంబాశ్రయం వలన కలిగే మహిత ఫలాలను విచిత్రంగా ఇలా చెప్తున్నారు మూక కవి గారు. క్షీరాబ్ధిరపి శైలరాజతనయే త్వన్మందహాసస్య చ శ్రీకామాక్షివ లక్ష్మీమోదయనిధేః కించిద్భిదాం బ్రూమహే ఏకస్మై పురుషాయ దేవి సదదో లక్ష్మీం కదాచిత్ పురా సర్వేభ్యోపి దదాచ్యసౌ సతతం లక్ష్మీం చ వాగీశ్వరీ. ఓ శైలరాజతనయ, తెల్లదనానికి నిధి అయిన నీ మందహాసానికి పాలకడలికి కొంచెం భేదం ఉన్నదని చెబుతున్నాను. ఆ పాల సముద్రం పూర్వం ఎప్పుడో ఒకప్పుడు ఎవడికో ఒకడికి ఒక్క లక్ష్మిని మాత్రమే ఇచ్చింది. నీ మందహాసం అంటావా, అది ఎల్లప్పుడూ తాను ప్రసరించిన సర్వులకు లక్ష్మిని సరస్వతిని ఇరువురను ఇస్తూనే ఉన్నది. ఇక్కడ పాలకడలంతానికి వలక్ష్మియోయ నిధి అనటం గడుసైన ప్రయోగం. ప్రౌఢిమ అన్నట్లున వలక్షిమ అనేది గుణవాచక పదం. వలక్షిమ అంటే తెల్లదనం. ప్రకృతంలో తెల్లదన రాశి అయిన చంద్రుడు అతడు జన్మించే క్షీరనిధియే ఇక్కడ వలక్ష్మీమోదయ నిధి. అందుకే వీరిద్దరూ మధ్య గల భేదం అవశ్యంగా గమనించదగినది కదా అని వ్యాఖ్యాత చెప్తున్నారు. తర్వాత శ్లోకం. అశ్రాంతం పరతంత్రితః పశుపతిస్తన్మందహాసాంకురైః శ్రీకామాక్షి తదీయవర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాకధునీం చ శేఖరయతే మాలాం చ ధత్తేన వై వైకుంఠై రవకుంఠనం చ కురుతే ధూళీచైర్భాస్మనైః. అమ్మా శ్రీ కామాక్షి తల్లి, నీ భర్త అయిన పశుపతి నీ మందహాస్పు మొలకలకు ఎప్పుడూ పరతంత్రుడే. కనుకనే నీ నవ్వులను పోలిన రంగు కలవి అనే ప్రేమతో చంద్రుడిని దేవనదిని నెత్తిన పెట్టుకుంటున్నాడు. తాజా తుమ్మి పూల మాలలు మెడలో ధరిస్తున్నాడు. వెలిబూడిదను ఒళ్ళంతా పూసుకుంటున్నాడు అని మేము అనుకుంటున్నాము. అంబా మందస్మితస్తవాన్ని జ్యోతిర్భావంతో ఆరంభించిన కవి అదే జ్యోతిర్భావంతో ముగించే కవితా శిల్పంతో గల ఉపాసనా ప్రౌఢిమ మనం తల ఒగ్గవలసినదే. తర్వాత శ్లోకం అండి. క్రీడాలోల కృపా సరోరుహముఖీ సౌధాంగణేభ్యః కవిశ్రేణీ వాక్పరిపాటికాంబలుతఝరీ సూతి గృహేభ్యః శివే నిర్వాణాంకుర సార్వభౌమ పదవి సింహాసనేభ్యస్తవ శ్రీకామాక్షి మనోజ్ఞమందహసిత జ్యోతిష్కణేభ్యో నమః. అమ్మా శ్రీ కామాక్షి, నీ మనోజ్ఞ మందహాస జ్యోతిష్ఠుల కణాలు
దయ అనే పద్మాక్షి క్రీడించే సౌధాంగణాలు, కవుల వాక్ప్రవాహాలనే అమృత స్రవంతులకు పురిటి ఇళ్ళు, మోక్షపు మొలకలనే సార్వభౌమ పదవికి సింహాసనాలు. అలాంటి నీ మందహాస జ్యోతిష్మణాలకు నమో నమః. ఇలా 5 శతకాలను లవశతాంశగా సృజించిన మీదట అప్పుడు ఈ శతకాల అనుపూర్విని గురించి ఆలోచించటం సముచితం. కానీ దాని సమాధానాన్ని కవి సుగమం చేశాడు. 5 శతకాలు రచించిన పిమ్మట ఫలశ్రుతి రూపంగా ఇలా ప్రవచించారు. ఆర్యామేవ విభాయన్మనసి యః పాదారవిందం పురః పశ్యన్నారభతే స్తుతిం సంయతం లబ్ధ్వా కటాక్షఛవిం కామాక్ష్యా మృదులస్మితాం సులహరి జ్యోత్స్నావయస్యాన్విత మారోహత్యపవర్గసౌధవలభీ మానంద విజీమయీ. ఎవడు ఆర్యను మనసులో భావిస్తూ, అంటే అమ్మవారిని భావిస్తూ ఎల్ల ఎదుట ఆ తల్లి పాదార విందాన్ని చూస్తూ స్తుతిని ప్రారంభిస్తాడో అతడు నిశ్చయంగా అమ్మ కటాక్ష కాంతిని పొంది శ్రీ కామాక్షి మాతృ మృదుల మందస్మిత లహరీ చంద్రిక అనే తెలికట్టుతో కూడినట్టిది ఆనంద తరంగమయము అయిన మోక్ష సౌధము అగ్రభాగాన గల చంద్రశాలను అవశ్యము అధిరోహిస్తాడని ఈ సందర్భంలో మూక పంచశతి కావ్యానికి ఆంధ్రానువాదం చేసిన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షల వారికి స్మరణీయుడు.